ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నా కూడా చిలక ప్రవీణ్ మీద కేసు పెట్టుడు, వాళ్ళ తమ్ముడి పైన కేసు పెట్టుడు, ఇది పరిస్థితి. వాస్తవానికి ఆయన నిజాలు మాట్లాడుతుండు కాబట్టి ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ ఇవ్వలే కానీ నిజాలు మాట్లాడితే వాళ్ళ మీద 100 కన్నులు 1000 కన్నులు లక్షల కన్నులు వాళ్ళ మీదనే. ఏడ దొరుకుతారా, ఏడ రూపాయలేద్దామా, ఏడ రూపాయలు నూకుదామా, ఇది కేసులు పెడదామా అన్నట్టు అయిపోయింది. చిలక ప్రవీణ్ కేసు ఏం కొత్త కాదు, గతంలో కూడా కేసులు అయినాయి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ చిన్న విషయం, ఇది సెఫీ గురించి చిలక ప్రవీణ్ స్టూడియోలో మాట చాలా చిన్న విషయం. మరి సెఫీ కంటే ఇంకా పెద్ద పెద్ద కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మన స్టూడెంట్ విషయంలో. కానీ ఈ రోజు అంత ఇంట్రెస్ట్గా పెట్టి ఈ సెఫీకి సపోర్ట్ చేసుడు మరి ఏందనేది కూడా మనకు అర్థం కాదు. మనం చూస్తున్నాము, కొంచెం చూద్దాం అసలు ఇంకేం మాట్లాడాను అన్న. దేశాన్ని ఉద్ధరించేది, లేకపోతే ప్రపంచాన్ని ఉద్ధరించేది, లేకపోతే మీ జీవితాలను మొత్తం మారుస్తామని చెప్తాడో దానికోసం ఈ డబ్బులు కట్టాలట. మీ నేము, ఇమెయిల్, ఫోన్ నెంబర్, అమౌంట్ 5555 రూపాయలు. అది దారుణం ఏంటంటే ఈ కోర్సు ఇవాటితోటి అయిపోయింది. 10 రోజుల కోర్సు ఇది. ఈ లా ఆఫ్